హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి, 1/2 స్పూన్ పసుపు తీసుకున్నానండి, 2 స్పూన్లు కారం అండి, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అండి, ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నానండి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. దాన్ని పేస్ట్లా చేసుకోవాలన్నమాట, అందుకే వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం చక్కగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు తీసుకొని వాటికి అప్లై చేసేయండి. మొత్తం పేస్ట్ అంతా చక్కగా నీట్గా అప్లై చేయండి. మొత్తం అయ్యేటట్లుగా చూడండి, 2 సైడ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి, 2 స్పూన్స్. అందులోనే మిక్స్ చేసేసుకొని మళ్ళీ ముక్కలకి పట్టించేయండి. అదంతా మొత్తం అప్లై చేసేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్ని ముక్కలకి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. చూడండి, హీట్ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు లైన్గా స్లోగా వేసుకోండి. ఫ్రై అవ్వాలండి, కొంచెం ఫ్రై అయ్యే వరకు హైలోనే ఉంచండి. ఇప్పుడు టర్న్ చేసుకోండి వేరే సైడు, నెమ్మదిగా చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు చూద్దాము. అది చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది. ఒక సైడు, వేరే సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉడికిపోతుందండి. సో ఫ్రై చేసుకోండి బాగా. ఇప్పుడు చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, తీసేసుకోండి బౌల్లోకి. ఇంకా ఇప్పుడు అదే ఆయిల్లో మిగతా ఫిష్ ముక్కలన్నీ వేసేసుకోండి. వేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీ చేపల ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, పైన లోపల సాఫ్ట్గా ఉంటుందండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.